అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో కంది విత్తుకునే రైతులు చేపట్టాల్సిన మెలకువలు. లేత చిగుర్లు వచ్చే ప్రస్తుత సమయంలో మామిడిలో పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్నినో ఈ ఏటి వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది. వర్షాభావం, వర్షాల మధ్య ఒరుపు, ఒకవేళ వర్షాలు పడినా వర్షం మొత్తం ఒకేసారి కుమ్మరించిపోవడం వంటి పరిస్థితులు ఎల్నినో వలన మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా వర్షపాతం ఎక్కువగా ఉండే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎల్నినో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పంటలను రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఎలాంటి పంటలను వేసుకోవచ్చు అనే వివరాలను రైతాంగానికి సూచనలు ఇస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. భారత వాతావరణ శాఖ వారు ప్రకటించినట్టుగానే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కనిపిస్తుందని తెలియచేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వర్షాలు పడవలసిన దానికన్నా తక్కువ పడడం కూడా మనం చూసాం. ఏప్రిల్, మే, జూన్, జూలై మొత్తం పడాల్సిన వర్షపాతంతో కూడా చూస్తే 48% వరకు కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడం, మరి ఈ పరిస్థితులు ఇప్పుడు వేసిన పంటల మీద కూడా కొంత ప్రభావం కూడా మరి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 80-85% విస్తీర్ణంలో వరి వేయటం అనేది జరుగుతుంది. జూలై నెలలో వర్షపాతం తక్కువ ఉండడం వల్ల కొన్ని దగ్గరలో నేరుగా విత్తిన వరి మొలకెత్తి చనిపోవడం కూడా జరుగుతుంది. వేసిన దీంట్లో కొంత ఖాళీలు ఏర్పడడం కూడా జరుగుతుంది. కాబట్టి మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు 115 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకాలు, పరిస్థితులను బట్టి, నీటి వచ్చేటువంటి అవకాశాలను బట్టి, పడినటువంటి వర్షాన్ని బట్టి రకాల ఎంపికలో ప్రధానంగా మరి రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ నారుమడులు వేసిన పోయిన వాళ్ళు కూడా మరలా నారుమడులు వేసే పరిస్థితి కాకుండా నేరుగా విత్తే పరిస్థితుల వైపు మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వర్షాలు పడి చెరువులకు కానీ కాలువలకు కానీ ఎప్పుడు నీరు వస్తుందో అక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేసేటువంటి పద్ధతుల వైపు రైతులు దృష్టి పెట్టాలి. లేదా దమ్ము చేసి విత్తనాలు వెదజల్లే పద్ధతుల వైపు మరి రైతులు దృష్టి పెట్టాలి. అక్కడ కూడాను మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను మాత్రమే రైతులు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రైతులు నాట్లు వేసే ప్రాంతాల్లో ఉండే రైతులు మరలా నారు పోయకుండా యాంత్రీకరణ పద్ధతిలో వరి నాట్లు వేసే పద్ధతుల వైపు కూడా ఆలోచించాలి. దీనివల్ల ఏంటంటే వీలైనంత వరకు లేత నారు అంటే 15 నుంచి 17 రోజులు వయసు కలిగినటువంటి నారు మనం యంత్ర పరికరాలను ఉపయోగించి వరుసల్లో కనుక విత్తుకోగలిగితే కోల్పోయిన పంటకాలం కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పంట దిగుబడులు తగ్గకుండా కూడా మనకి ఆస్కారం ఉంటుంది. ఒకసారి వర్షాలు ఇంకా ఆలస్యమైనప్పుడు 40 రోజులు 50 రోజులు పైబడిన నారు కూడా నాటేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ముదురు నారు నాటేటువంటి యాజమాన్య పద్ధతులు అంటే దగ్గరగా నాట్లు వేసుకోవడం, పైపైన నాట్లు వేయటం, 4 నుంచి 5 మొక్కలు ఒక కుదురుకు వచ్చేటట్టు మనం నాట్లు వేసుకోవడం, నారు తాలూకు కొనలు తుంచి నాట్లు వేసుకోవడం, ఇలాంటి పద్ధతులు చేయటం. అదేవిధంగా వేయాల్సినటువంటి ఎరువులు కూడా భాస్వరం ఎరువు, నత్రజని, పొటాష్ ఎరువుల్ని 2 దప్పాలుగా దగ్గరగా మరి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైనా వేసిన దీంట్లో 30-40%
ఖాళీలు ఏర్పడడం కానీ మొక్క దెబ్బతింటే నీరు వచ్చిన తర్వాత ఆ ఖాళీలన్నింటినీ కూడా ఎక్కడైతే ఒత్తుగా మొక్కలు ఉంటాయో అక్కడి నుంచి తీసి ఆ ఖాళీలు పూరించుకోవడం. అదేవిధంగా ఒక 20% పొలాన్ని ఖాళీ చేసి ఖాళీలు పూరించుకొని మిగతా 20% పొలంలో అక్కడ మనం దమ్ము చేసి మనం నేరుగా విత్తేటువంటి పద్ధతుల్ని చేసుకోవడం వల్ల మనం కొంతవరకు పంట నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఆరుతడి పద్ధతుల్లో మనం వరి పంట సాగు చేస్తే ఉన్నటువంటి నీరుని ఉపయోగించుకొని పంట దిగుబడులు తగ్గకుండా కొంతవరకు మనం పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కజొన్న, వేరుశెనగ, ప్రత్తి ఇవన్నీ కూడా వేసున్నారు. మరి మొక్కజొన్నలు అయితే వీలైనంత వరకు కాలువలు, బోధులు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి తక్కువ నీటిని కాలువల పద్ధతుల్లో నీరు అందించడానికి ప్రయత్నం చేయాలి. కాలువ వదిలి కాలువకి నీరు అందించుకోవడం ద్వారా మనం నీటిని సక్రమంగా వినియోగించుకున్నట్టు అవుతుంది. వేరుశెనగలో కూడా చిన్న చిన్న మడులుగా కట్టుకొని నీటిని కనుక అందించుకోవాలి. వీలైతే కనుక సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు, ఈ తుంపర్ల సేద్య పద్ధతిలో కనుక నీరు అందించగలిగితే 1 ఎకరాకు మీరు పొర్లు తడులుగా పెట్టిన నీటిని 5 నుంచి 6 ఎకరాల వరకు కూడా మీరు ఈ తుంపర్ల సేద్యం ద్వారా నీటిని అందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ నీటి యాజమాన్య పద్ధతులు కూడా మరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మనం ఆగస్టు చివరి వరకు కూడా మనం వరి వేసే ప్రాంతాల్లో వరి వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే కొంతవరకు కాలువ చివరి భూముల్లో ఎక్కడైనా ఇసుక రేగడి నేలలు ఉండి వర్షం పడినా కానీ త్వరగా నీరు వెళ్ళిపోతుందన్నటువంటి వరి పొలాల్లో కొంతవరకు మొక్కజొన్న, లేదంటే అపరాల పంటలు, లేదంటే కంది పంట, లేదంటే రాగులు పంట, చోడి పంట, ఇలాంటి పంటలతో కొంతవరకు వరికి బదులుగా మనం పంట మార్పిడి చేయొచ్చు. అన్ని ప్రాంతాల్లో వరికి బదులుగా మనం వేరే ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి అవకాశం శ్రీకాకుళం జిల్లాలో తక్కువ. ఎందుకంటే 2 జీవనదులు ఉన్నాయి, వంశధార, నాగావళి. నీరు ఒక్కోసారి ఎక్కువగా రావటం జరుగుతుంటుంది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధికంగా వర్షాలు పడితే ఈ నదుల నుంచి నీరు, వర్షం నీరు ఎక్కువై వరి పంటకు బదులుగా వేరే ఆరుతడి పంటలైన మొక్కజొన్న కానీ, జొన్న కానీ, కందులు కానీ, ఇతర అపరాల పంటలు వేస్తే అవి రేగడి పొలాలు అవడం వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగస్టు చివరి వరకు వరి పంటను మాత్రం వేడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొబ్బరి, మామిడి, సపోటా కానీ ఇలాగ వరుసల్లో వేసినటువంటి ఉద్యానవన పంటల్లో కూడా ఆ ఖాళీలు మధ్యలో ఉన్నటువంటి ఖాళీల్లో మనం అపరాలు కానీ ఈ ఇతర పప్పు జాతి పంటలతో కనుక అంతర పంటలు వేసుకోవడం ద్వారా మనం కొంతవరకు ఆదాయాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైనా పంటలు వేయడానికి ఆలస్యం అయినప్పుడు గట అక్కడ కొంతవరకు వరి పంటకు బదులు మీకు అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా చిరుధాన్య పంటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఇలాంటి ఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లో నీటి సంరక్షణ కోసం, నేల నీటి సంరక్షణ కోసం కూడా రైతులు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఇంకా వేయడానికి దుక్కులు దున్నుతుంటే కనుక వాలుకు అడ్డంగా దున్నుకోవడం అనేది చేయాలి. దీనివల్ల పడిన నీరు బయటికి పొర్లిపోకుండా పొలంలోనే ఇంకడానికి మరి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పడిన నీటిని వీలైనంత వరకు మనం సంరక్షించుకోవడానికి మనకి వీలైతే కనుక వర్షాధార పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం. చిన్న చిన్న నీటి కుంటలు కూడా ఇలాంటి సంవత్సరాల్లో బాగా పనికొస్తాయి. కొద్ది పడిన వర్షం కూడా ఆ నీటి కుంటల్లో నిల్వ ఉండి ఆ నీటిని మనం వేసినటువంటి పంటలు, అది వరి పంట అవనియండి, ఎలాంటి అపరాల పంటలు కానీ, వేరుశెనగ కానీ, మొక్కజొన్న కానీ, కూరగాయల పంటలు కానీ, అక్కడ నీటిని జీవతడి ఇచ్చుకోవడానికి ఆ నీరు ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైన రైతులు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో నత్రజని ఎరువులు కూడా అధికంగా రైతులు వేయకూడదు. తేమ ఉన్నప్పుడు మాత్రమే నత్రజని ఎరువులు వేయాలి. ఎక్కడైతే నత్రజని నేరుగా నేలకు అందించలేకపోతారో తేమ లేకపోవడం వల్ల అక్కడ ఈ పైపాటుగా పిచికారీ చేసేటువంటి 319, 13-0-45, నానో యూరియా, నానో డిఏపి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ తగిన మోతాదులో మీరు పైపాటుగా పిచికారీ చేసుకోవడం వల్ల కొంతవరకు పంట పెరుగుదల కోల్పోకుండా, పంట కాలం కోల్పోకుండా మరి పోషకాలను అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ
ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో సాగురంగం అగమ్యగోచరంగా మారిందనే చెప్పాలి. సకాలంలో కురవని వర్షాలు, పెరుగుతున్న వర్షాభావం వల్ల పంటలు విత్తుకోలేకపోయారు. ఆగస్టులో ఆలస్యంగా విత్తుకునేందుకు వివిధ వ్యవసాయ మండలాలకు అనువైన పంటల ప్రణాళికను ఇప్పటికే శాస్త్రవేత్తలు విడుదల చేశారు. దక్షిణ తెలంగాణ మండలంలో విత్తుకునే కంది పైరులో రకాల ఎంపిక, సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఈశ్వరరెడ్డి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల సందర్భంగా మనము లోటు వర్షపాతం ఎల్లినో ప్రభావంగా నమోదు అవడం జరిగింది. ఇటువంటి లోటు వర్షపాతం సమయంలో మనము కంది సాగును ఆగస్టు 15 వరకు కూడా మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున మనము సూచిస్తున్నాము. ఆగస్టు 15 వరకు మనము కందిని విత్తుకోవచ్చు. అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి రకాలను మనము గమనించినట్లయితే PRG 176 అనేటటువంటి రకము పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఇది మనకు విత్తనం అందుబాటులో ఉంది. దీంతోపాటు మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG 59 అనేటటువంటి రకం కూడా మనకు విత్తనం అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని మధ్యకాలిక రకాలను వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి WRG 255 రకాలను కూడా మనము ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఇందులో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, సాధారణ వర్షపాతం సమయంలో ఎర్రచలక నెలల్లో వరుసకు 120 సెంటీమీటర్లు, నల్లరేగడి నేలల్లో వరుసకు 150 సెంటీమీటర్లు మనము సిఫారసు చేస్తాము. అయితే ఇటువంటి లోటు వర్షపాతం ఉన్నటువంటి సమయంలో ఎర్రచలక నేలల్లో కొంత వరుసకు దూరాన్ని తగ్గించుకొని, అంటే సుమారుగా 90 సెంటీమీటర్లు కానీ 75 సెంటీమీటర్లు కానీ పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వరుస దూరాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనకు మొక్కల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎల్లినోటటువంటి ప్రభావంలో కూడా మనకి సాధారణ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లరేగడి నేలలో గమనించినట్టయితే మనం సాధారణ వర్షపాతం సమయంలో వరుసకు 150 సెంటీమీటర్లు అనగా 5 ఫీట్లు మనము సిఫారసు చేస్తాము. కానీ ఎల్లినో వర్షపాతం ఇటు తక్కువ వర్షపాతం ఉన్నటువంటి సమయంలో కొంత వరుస దూరాన్ని మనకి 120 సెంటీమీటర్లు 4 ఫీట్లు కానీ 3 ఫీట్లు కానీ మనము వరుసకు దూరాన్ని తగ్గించుకొని మొక్కల సంఖ్యను పెంచుకొని సమానమైనటువంటి ఏదైతే సాధారణ వర్షపాతం సమయంలో దిగుబడులు వస్తాయో అదేవిధంగా సాధారణమైనటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతు సోదరులు సాగు చేసినటువంటి రైతు సోదరులలో ఎల్లినో ప్రభావం వల్ల కొంత బెటర్ పరిస్థితులు మనం గమనించుకున్నట్లయితే ఒక వారం వ్యవధి పరిధిలో 319 కానీ 13045 అనేటువంటి, అంతేకాకుండా యూరియా అంటే నత్రజని ఎరువులు కానీ మనము వీటిని ఫోలియర్ స్ప్రే చేసుకున్నట్టయితే వారం రోజుల వ్యవధి పరిధిలో నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కందిలో డ్రిప్ ద్వారా కానీ నీటి ఇచ్చినట్లయితే వీటి యొక్క నీటి వినియోగ సామర్థ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లడ్డింగ్తో పోలిస్తే ఇటువంటివి ఇచ్చుకోవాలి. అయితే స్ప్రింక్లర్ మనము పూత నిండుగా పసుపచ్చగా ఉండేటటువంటి పొలంలో మనము స్ప్రింక్లర్ అనేటటువంటి ఇరిగేషన్ ఇచ్చుకున్నట్లయితే కొంచెం పూత రాలిపోతుంది. కాబట్టి మనం మొగ్గ దశలోనే పూతకు ముందే మనం నీళ్ళు ఇచ్చుకోవాలి. ఎల్లినో ప్రభావం సమయంలో ప్రతి పంట సాగు చేసుకునేటటువంటి రైతు సోదరులకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ పంట యొక్క నీటికి సున్నితమైన దశ ఏది అనేటటువంటిది తెలుసుకోవాలి. కందిలో గమనించినట్లయితే 2 దశలు మనకి ముఖ్యంగా నీటికి సున్నితమైన దశలు, మొగ్గ పూత దశలో. కాబట్టి మొగ్గ దశలోనే మనం నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే కొంచెం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా గింజ గట్టేటటువంటి దశ, కాయలో మనకి ఎప్పుడైతే గింజ బలపడుతుందో అటువంటి సమయంలో కూడా మనం నీరు ఇచ్చుకోవాలి. ఈ 2 సమానమైనటువంటి సున్నితమైన దశల్లో మనం నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే సాధారణమైనటువంటి దిగుబడులు వచ్చి రైతులు ఆశాజనకంగా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. పండ్ల తోటలను సాధారణంగా రైతులు పూత కాత సమయంలో తప్ప మిగిలిన సందర్భాలలో అలక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గటం, నాణ్యత లేకపోవడంతో నష్టాల పాలవుతుంటారు. అలా కాక ఏడాదంతా ప్రతి దశలోనూ తోటలను సంరక్షించుకుంటే నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మామిడినే తీసుకుంటే ప్రస్తుత వర్షాలకు చిగుర్లు వచ్చి తోటలు కొత్త కలను సంతరించుకుంటాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పోషకాలను సమగ్రంగా అందిస్తే మొక్కలు శాఖీయంగా పెరిగి కొమ్మలను విస్తరించుకుంటాయి.
ఇదే సమయంలో ఆకుగూడు పురుగు, తేనె మంచు పురుగులు, పక్షి కన్ను తెగుళ్లు తోటలను చుట్టుముడుతుంటాయి. కాబట్టి రైతులు మెలకువగా ఉంటూ మామిడి తోటల్లో సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన నిపుణులు డాక్టర్ సుచిత్ర. ఏ పంట చూసుకున్నా కూడా దాని యొక్క ఫిజియాలజీ అంటే ఏ నెలలో ఏం జరుగుతుంది, ఏ దశలో ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం మామిడి చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరిలో పూత సమయం, అది ఫిబ్రవరి మార్చ్ వచ్చేసరికి అది కాయ దశ, కాయ కట్టి కాయ ఎదుగుదల దశ అని ఉంటుంది. ఏప్రిల్ మేలలో కాయ పక్వానికి వచ్చి కోత దశకి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఈ పూత వచ్చే సమయం వరకు 6 నెలల సమయం ఉంటుంది. ఈ 6 నెలల సమయం మనం బాగా ఆరోగ్యంగా చూసుకుంటేనే తప్ప మంచి దిగుబడి అనేది వస్తుంది. జూన్లో తప్పకుండా మన కత్తిరింపులు అనేది చేపట్టాలి. ఎందుకంటే కత్తిరించిన తర్వాత 6 నెలల సమయం తర్వాత ఈ పూత దశ అనేది వస్తుంది. కత్తిరింపులు ఎప్పటికీ కూడా అది డిలే చేయకూడదు. వేలాడి కొమ్మలు కానీ, అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు కానీ, ఎండు పుల్లలు కానీ ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత వర్షాకాలం సమయంలో తప్పకుండా వాటికి ఈ ప్రతి మొక్కకి కూడా ఈ పోషకాలు అనేది అందించాలి. ఈ సమగ్ర యాజమాన్యం చేపట్టడం చాలా అవసరం. సేంద్రియ ఎరువులు తీసుకున్నట్లయితే లేత మొక్కలకైతే 50 కేజీలు ఒక మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ముదురు తోటల్లో అయితే 100 కేజీల వరకు మనము అందించవచ్చు. సేంద్రియ ఎరువు ఏదైనా పశువుల పెంట కానీ, కోళ్ల పెంట కానీ, వర్మి కంపోస్ట్ లాంటి ఎరువులు ఏదైనా కూడా అందించాలి. సేంద్రియ ఎరువుతో పాటు కెమికల్స్ రూపంలో కూడా మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి చెట్టుకి కూడా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అనేది చాలా ముఖ్యం. ముదురు తోటలకైతే 2 కేజీల యూరియా, 6 కేజీల ఫాస్ఫరం, 1.5 కేజీల పొటాషియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ ఆగస్టు నెలలో ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే 20 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పోషకాలతో పాటు ఇంకా ముఖ్యంగా ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ ధాతువులు కూడా మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం మామిడిలో చూసుకున్నట్లయితే జింక్ లోపం కనిపిస్తుంది, బోరాన్ లోపం కనిపిస్తుంది, మెగ్నీషియం లోపం అనేది కనిపిస్తుంది. వీటన్నిటికీ మనము ఈ సూక్ష్మ ధాతుకు సంబంధించిన మిశ్రమం దొరుకుతుంది. అది 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ వర్షాకాల సమయంలో చిగుర్లు రావడం జరుగుతుంది. అంటే రాగి రంగులో ఉండే చిగుర్లు రావడం అనేది జూలైలో మనం చూస్తాం. ఆగస్టులో కూడా మనకి లేత చిగుర్లు అనేది చూస్తాం. అయితే ప్రతి దశలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ దశలో చెట్టుకి ఏం కావాలి, అలాగే ఆ దశలో ఆ చెట్టుకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అనేది తప్పకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనకు కనిపించేవి 3 సమస్యలు. ఆకు గూడు పురుగు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆకు చిగురుస్తుంది కాబట్టి. అయితే 4-5 ఆకులు కలుపుకొని గూడుగా తయారు చేసుకొని దాంట్లో హరిత పత్రాన్ని అంతా తినేయడం వల్ల ఈ యొక్క 6 నెలల్లో ఏదైతే పుష్పించే దశ వస్తుందో ఆ దశకి చేరుకునే అవకాశం రాకపోవచ్చు. దీనివల్ల చాలా తీవ్ర నష్టం అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ సకాలంలో వీటిని నిర్మూలన అనేది చేసుకోవాలి. అయితే ఆకుగూడు పురుగుని నిర్మూలించుకోవాలంటే మనకి కొక్కెం కానీ, బార్బుడ్ వైర్, ఏదైనా ముళ్ళు లాంటి పదార్థంతో ఒక కర్రకి తగిలించుకొని వీటిని అన్నిటిని డిస్టర్బ్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర చేర్చి 2 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ 1 లీటర్ నీటి కలిపి వాటి మీద స్ప్రే చేయొచ్చు. అలాగే చెట్ల మీద మనం ఈ గూడు తీయలేని పక్షంలో మనం ఆకుల మీద కూడా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం చెట్టు అంతా కూడా పిచికారీ చేయాలి. ఆకుగూడు పురుగుతో పాటు ఆకుని మడిచి తినే ఒక పురుగు కూడా మేము గమనించడం జరుగుతుంది. వాటికి కూడా ఈ క్లోరోపైరిఫాస్ అనే మందుని మనం పిచికారీ చేయొచ్చు. ఇది కాకుండా మనకి చీడల్లో చూసినట్లయితే తేనె మంచు పురుగు ఈ సమయంలోనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పూత లేదు. అయితే అవన్నీ కూడా తేనె మంచు పురుగులన్నీ కూడా ఈ భూమిలో గుడ్లు పెట్టి గుడ్ల దశలో ఉంటుంది, లేకపోతే చెట్టు మొదళ్ళ దగ్గర కానీ, చెట్టు బెరడు పైన కానీ ఇవన్నీ గమనిస్తాయి. అలాగే మళ్ళీ మీలీ బగ్స్ కూడా ఏదైతే పాదు ఉందో ఆ పాదు దగ్గర గుడ్లు పెట్టుకొని ఆ పిల్ల పురుగులన్నీ కూడా పైకి ఎగబాకి చెట్లను అనేది నష్టపరుస్తూ ఉంటుంది. ఈ రెండిటి వల్ల వచ్చే నష్టాన్ని నిర్మూలించుకోవాలనుకుంటే ఈ బెరడు పైన కూడా మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చెట్టు పాదుల్లో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిలో కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే, లేకపోతే కార్బోఫిరాన్ లాంటి గుళికలు ఒక చెట్టుకి 5 నుంచి 8 గ్రాముల గుళికలు వేసుకున్నట్లయితే కూడా నిర్మూలన చేసుకోవచ్చు. తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో. అంటే ఆంథ్రక్నోస్ లీఫ్ స్పాట్ అనేది సాకు పైన మచ్చలు అనేది మనకు కనిపిస్తాయి. ఈ యొక్క మచ్చలు నిర్మూలించడానికి మనకి కార్బండిజిమ్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం ఆకులపైన పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అయితే ఇప్పుడు మనం ప్రతి వర్షాకాలంలో అంటే ఒక అంతర్వాహిక మందు, ఒక కాంటాక్ట్ పెస్టిసైడ్, ఒక ఫంగిసైడ్ తప్పకుండా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మనం సకాలంగా పోషకాలు కూడా మనం ఇచ్చినట్లయితే 6 నెలల తర్వాత ఏదైతే పుష్పించే దశ వస్తుందో ఆ సమయానికి మనకి చెట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఈ ఆగస్టు నెల తర్వాత, సెప్టెంబర్ నెల తర్వాత తప్పకుండా బెట్ట ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటర్ అనేది, నీరు అనేది అందించకుండా ఉన్నట్లయితేనే మొగ్గ రావడానికి, మొగ్గ రావడానికి అదొక మంచి సమయం. సో బెట్ట ఉన్నప్పుడు ఆ యొక్క మొగ్గ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పొగాకు పంటకు సరైన ధర రావడం లేదంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడంతో వేలం కేంద్రాల్లో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ వాపోతున్నారు. గతేడాది ధరలు కొంత ఆశాజనకంగా ఉండటం, ఎగుమతులు కూడా పెరుగుతాయని ప్రచారంతో ఈసారి రైతులు ఇబ్బడి ముబ్బడిగా సాగును పెంచారు. పంట మధ్యలో మే నెల నుంచి ఎల్నినో ప్రభావంతో ఎండలు తీవ్రం కావడంతో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు సైతం రైతులకు భారంగా మారాయి. ఇంతా చేసి తీరా వేలం కేంద్రాలకు పంటను తీసుకొచ్చిన రైతులు ధరలను చూసి తీవ్ర నిరాశ చెందుతున్నారు. గతేడాది కిలోకు 350 వరకు పలికిన గ్రేడ్ ఏ పొగాకు ధర ప్రస్తుతం 160 నుంచి 200 లోపే పలుకుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పొగాకు ఈ సంవత్సరము మహా దారుణంగా రేట్లు పడిపోయినాయి. పోయిన సంవత్సరం లాస్ట్లో 36,000 వేసి కంపెనీలోళ్ళు ఈరోజు ఒక్కసారి అయితే దిగబడిపోద్దని రైతులు కూడా ఊహించలేదు. నేను 30 ఎకరాలు వేసా, 3 బ్యాన్లకు వేసా. దరిదాపుల 40 లక్షలు పెట్టుబడి అయింది. కనీసం 20 లక్షలు వచ్చేటట్టు లేదు. వాళ్ళు చెప్పే కష్టాలు కొన్ని. మాకు జిఎస్టీ 22% ఉండింది, 40కి పోయింది. యుద్ధం జరుగుతుంది, షిఫ్టింగ్ లేదు. పంట ఏంటంటే ఎక్స్పోర్ట్ ఐటమ్. మొత్తం మన డొమెస్టిక్ 30%, 70% ఎక్స్పోర్టు. ఎక్స్పోర్ట్ ఏదంటే ప్రపంచ దేశాల్లో టొబాకో వేసే జింబాబ్వే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి దేశాల్లో కూడా పంట అధికమైన పంట. దానికి తోడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అధికం ఓల్డ్ మాకు ట్రేడు. దీనివల్ల మాకు ప్రపంచ దేశాల్లో మాకు పక్క దేశాలు తక్కువ రేటు ఇస్తుండే. మాకు ఆ రేటు పోయిన సంవత్సరం అంతకుముందు ఇచ్చిన రేటు గిట్టుబాటు కాదు అని కంపెనీ వాళ్ళ వాదన. అసలు రేటు ఎట్లా పాట పెట్టలే నెంబరు. మేం చేయాలి. 10 ఎకరాలు వేసినాం. మేము 9 ఎకరాలు వేసినాం. 9 ఎకరాలు 9 వేసుకొని 45, 20 క్వింటాలు లోగేడు వచ్చింది. 30 క్వింటాలు నెంబర్ వచ్చింది. అది 18,000, 20,000 అట్లా వేస్తుండ్రు. మేము ఏం చేయాలనేది మేము దిక్కు తెలియని ప్రాంతంలో ఉన్నాం. 12 ఎకరాలు 1.5 బ్యానీకి వేసినాను. ఈ రేట్లు అనుకూలమైన రేట్లు లేవు. బ్యానీకి ఒక 7 లక్షల లోపల పడిపోతాం. మార్కెట్ సంక్షోభం ఉన్నమాట వాస్తవమేనని వేలం కేంద్రం అధికారులు అంగీకరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నాణ్యత కొంచెం తగ్గడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు తోడ్పాటుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా 50,000 రూపాయలు రుణమిచ్చేలా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 10 రూపాయలు మద్దతుగా చెల్లించే ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు వివరిస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మార్కెట్ సంక్షోభం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మేజర్గా ఏంటంటే రైతులు చాలామంది ఈ సంవత్సరం పొగాకులో 2 సార్లు 3 సార్లు ఇరిగేషన్ ఇవ్వటం వల్ల కొన్ని గ్రేడ్లు పర్టికులర్గా తెలపర పొగాకు, ఆఫ్షియల్ పొగాకు దిగుబడి ఎక్కువ రావడం వల్ల దాన్ని కొనేవాళ్ళు లేక ఆ పర్టికులర్ గ్రేడ్స్ అమ్మటం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాదాపు ఇప్పుడు లో బిడ్ మనం 160 రూపాయలు పర్ కేజీ తీసుకురావడం జరిగింది. అయినా సరే కొనుగోలులో పెద్దగా ఊపు అయితే కనిపించడం లేదు. ఈ సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పరిస్థితులను అర్థం చేసుకొని వారు కూడా కొంత చేయూత రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో 2 రకాల పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎఫ్సి పండించే ప్రతి రైతుకి 50,000 రూపాయలు ప్రతి బ్యారన్కి ఇవ్వడానికి, ఒక లోన్ రూపంలో ఇవ్వడానికి వాళ్ళు ఒక పథకాన్ని రెడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కేజీకి 10 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రణాళిక రెడీ చేస్తున్నారు. కిలోకు 200 పైన ధర ఉంటేనే కనీసం పెట్టిన పెట్టుబడులైనా వచ్చే పరిస్థితి ఉంటుందని, లేదంటే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.